Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. లాస్ట్ 20 డేస్ నుంచి మనం చేస్తున్న ఇయర్ రౌండ్ అప్ 2020 ఏదైతే ఉందో సో దానిలో భాగంగా ఈరోజు మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుంటున్నాం. అదేంటి సార్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆర్ యుఎన్ఓ అనేది ఒక స్టాండర్డ్ జీకే టాపిక్ కదా అని మీరు అనుకోవచ్చు. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఒకానొక విభాగమైన జనరల్ అసెంబ్లీ, దాన్నే సాధారణ సభ అంటాం. దానికి ఒక కొత్త అధ్యక్షుడు వచ్చాడు. అదే సాధారణ సభలో ఒక కొత్త వ్యక్తి భారత శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవ్రీ ఇయర్ 5 కంట్రీస్ టెంపరీ కంట్రీస్గా వస్తూ ఉంటాయి. సో ఈసారి కొత్తగా వచ్చిన 5లో భారత్ ఉంది. మరి మిగిలిన 4 దేశాలు ఏంటి? అండ్ మూడో విభాగమైన ఆర్థిక సామాజిక మండలి భారత ప్రస్థానం లాస్ట్ డిసెంబర్ 31న ముగిసింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక భారతీయుడు వరుసగా 2వ సారి ఎన్నికయ్యాడు. అండ్ సెక్రటేరియట్, సో సచివాలయం కనుక తీసుకున్నట్టుంటే ప్రస్తుతం 9వ సెక్రటరీ జనరల్ పనిచేస్తున్నాడు. గతంలో సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఒక వ్యక్తి మార్చి 4న మరణించాడు. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్సే. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో వచ్చిన మార్పులను చర్చించడం కోసం దీన్ని తీసుకొస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలు వస్తాయి. దాన్ని కూడా కరెంట్ అఫైర్స్ మోడ్లోనే డిస్కస్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇతర అంతర్జాతీయ సంస్థలు వస్తాయి. దాన్ని కూడా కరెంట్ అఫైర్స్ మోడ్లో డిస్కస్ చేస్తాను. అంటే మొత్తం మీకు అంతర్జాతీయ సంస్థలు వచ్చేసి 2 ఎపిసోడ్స్ మేజర్గా రాబోతుంది. సో ఫస్ట్ యుఎన్ఓ, ఆ తర్వాత యుఎన్ఓ అలైడ్ ఆర్గనైజేషన్స్, ఆ తర్వాత వచ్చేసి అంతర్జాతీయ బ్రిక్స్, G20 ఇలాంటివన్నీ కూడా ఇంకో ఎపిసోడ్లో వస్తాయి. సో దీంతో ఇంటర్నేషనల్ అఫైర్స్లో కొంత పార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక వివిధ దేశాల సమాచారం, రకరకాల దేశాలకు అధ్యక్షులు ఎవరెవరు వచ్చారు, ఇవన్నీ కూడా తర్వాత సభలో డిస్కస్ చేద్దాం. సో మీకు అందరికీ తెలిసిందే, ఇదంతా కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్న కాంటెంట్, ఎంతో సైంటిఫిక్గా అప్డేటెడ్గా. సో కాబట్టి ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ షేర్ చేయండి, సో ఇతరుల ప్లాట్ఫామ్స్ పైకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరి 31 రోజు వరకు ఈ క్లాస్ అయిపోతుంది, ఇయర్ రౌండప్. సో దీని మీద గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. అండ్ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఫిబ్రవరి 1 నుంచి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ కాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఏ బ్రీఫ్ హిస్టరీ, అసలు దీని గురించి ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా రీజన్ చెప్పాను కదా, దాని బేసిస్లో చూసుకుంటూ వెళ్దాం. యాక్చువల్గా ప్రపంచంలో అనేక అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థ ఏర్పడాలన్నా దానికి ఒక ప్రాతిపదిక, దానికి ఒక మూలం, దానికి ఒక కారణం అనేది కావాలి. ఏ కారణం లేకుండా అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరగదు. నాకున్న అభిప్రాయం ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు మొదటి కారణం, అత్యధిక సంస్థలు ఏర్పడడానికి కారణం ప్రాదేశిక కారణం. ఒక ప్రదేశం ఆధారంగా సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, సో ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ సార్క్, SAARC, సార్క్. సో సార్క్ అంటే ఏంటి మీకు అందరికి తెలిసిందే కదా. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సపోజ్ ఇదంతా కూడా ఆసియా ఖండం అనుకోండి. సో ఇదంతా కూడా ఆసియా ఖండం అనుకుంటే దీనిలో ఉత్తరం అండ్ ఈశాన్యం అండ్ తూర్పు అండ్ ఆగ్నేయం అండ్ దక్షిణం అండ్ నైరుతి అండ్ పశ్చిమం, వాయువ్యం. సో ఇక్కడ ఏమన్నాం, ఇందులో SA పక్క పెట్టండి, అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయ సహకార సమాఖ్య. ఏ ప్రాంతం ఆధారంగా ఏర్పడిన సమాఖ్య? సౌత్ ఏషియా. సో అంటే ఆసియా ఖండంలో సౌత్ దిక్కున్న దేశాలన్నీ కలిసి సమాఖ్య ఏర్పాటు చేసుకున్నాయి. అదే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దాన్నే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య 1985లో ఏర్పడింది. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉంది. కాఠ్మండూలో హెడ్ క్వార్టర్ ఉంది. సో దీనికి మొత్తం 8 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిని MBBS స్పెయిన్ అని పిలుస్తారు. MBBS స్పెయిన్. సో మీన్స్ మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో దీనిలో చివరగా చేరిన దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. గతంలో 7 ఉండేవి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేరడంతో 8 దేశాలు అయినాయి. సో అలాగే మీకు అంటే ఇది ఒక ప్రాంతం ఆధారంగా ఏర్పడ్డది.
అంటే సౌత్ దక్షిణం అనే ప్రాంతం ఆధారంగా ఏర్పడే సమాఖ్య. అలాగే ఇంకొక సమాఖ్య ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఏషియాన్ అని పిలుస్తాం. ఏషియాన్ ఎగ్జాంపుల్ ASEAN ఏషియాన్. చూడండి, సో ఏషియాన్లో మనకి ఈ ఎస్సీ పక్క పెట్టాడు. ఇప్పుడు చూడండి, అసోసియేషన్ ఆఫ్ ఏషియా నేషన్స్ అంటే ఆసియా దేశాల సమాఖ్య. ఏ ఆసియా దేశాల సమాఖ్య? సౌత్ ఈస్ట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అన్నాం. అంటే ఏమొస్తుంది? ఇప్పుడు సౌత్ అంటే దక్షిణం, సో ఈస్ట్ అంటే తూర్పు. ఇప్పుడు సౌత్కి ఈస్ట్కు మధ్యలో ఏమవుతుంది అంటే సౌత్ ఈస్ట్ అవుతుంది. అంటే ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య. సో దీనిలో సభ్య దేశాలు వచ్చేసి 10 ఉన్నాయి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది దక్షిణం అనే ప్రాంతం ఆధారంగా ఏర్పడ్డది, ఇది ఆగ్నేయం అనే ప్రాంతం ఆధారంగా ఏర్పడ్డది. అది కూడా ఓన్లీ ఆసియా ఖండం మట్టుకే. సో ప్రపంచంలో మనకు అనేక సంస్థలు ఉన్నాయి, అనేక కారణాలతో ఏర్పడ్డాయి. కానీ ఏ సంస్థ ఇంతవరకు ప్రపంచ ఐక్యత అనే కారణంతో ఏర్పడలేదు. ఏ సంస్థ ఇంతవరకు ప్రపంచ శాంతి పరిరక్షణ అనే ధ్యేయంతో ఏర్పడలేదు. ఏ సంస్థ ఇంతవరకు ప్రపంచ దేశాల మీద వైరుధ్యాల తొలగింపు అనే లక్ష్యాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న సంస్థలు, సంకుచిత సంస్థలు. ఇది ఓన్లీ దక్షిణాసియా దేశాల సమాఖ్య. పోనీ అన్ని దక్షిణాసియా దేశాలు ఉన్నాయా అంటే అది లేదు. టోటల్ దక్షిణాసియా దేశాలు 10 అయితే దీనిలో సభ్య దేశాలు వచ్చి 8 ఉన్నాయి, ఫెయిల్యూర్. ఇక్కడ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, ఆగ్నేయ ఆసియా దేశాలు 12 అయితే దానిలో 10 ఉన్నాయి, అది ఫెయిల్యూర్. ఇలా ప్రపంచంలో ఏ సంస్థ ప్రపంచ కారణంతో ఏర్పడలేదు, ప్రపంచంలో ఏ సంస్థ ప్రపంచ శాంతి పరిరక్షణ అనే లక్ష్యాన్ని ప్రదర్శించలేదు. అలాంటి పరిస్థితులలో ప్రపంచ లక్ష్యం కోసం, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం, ప్రపంచ సౌభాతృత్వ పరిరక్షణ కోసం ఏర్పడ్డ మొట్టమొదటి సంస్థ ఐక్యరాజ్య సమితి కాదు, నానాజాతి సమితి. సో ఇన్ ఇంగ్లీష్ నోన్ యాజ్ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. సో నానాజాతి సమితిని ఇంగ్లీష్లో, ఆంగ్లంలో ఏమంటామంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. ఇక్కడ ప్రతి సంస్థ ఏర్పాటుకు కారణం ఉండాలన్నాం కదా. ఈ సంస్థ ఏర్పాటు వెనుకున్న కారణం ఏంటి అంటే మనకు 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్. సో ఇలాంటి యుద్ధాలు ఇంకా జరగకుండా ఉండాలంటే సో ప్రపంచ దేశాలను ఐక్యతపరిచే, సంఘటితపరిచే ఒక సంస్థ ఉండాలి అని మనకి 1920 సో జనవరి 10న ఒక సంస్థ ఏర్పడింది. సో అదే నానాజాతి సమితి. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉంది. సరే, మరి ప్రపంచ శాంతి కోసం ఏర్పడ్డ మొట్టమొదటి సంస్థ నానాజాతి సమితి అయితే మరి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎందుకు వచ్చింది? మరి నానాజాతి సమితి ఏమైంది అంటే చూడండి, ప్రతి సంస్థ ఏర్పాటు వెనుక ఒక కారణం ఉంటుంది, ప్రతి సంస్థ ఏర్పాటు వెనుక కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మరి నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యాలు ఏంటి అని మనం పరిశీలించినట్టుంటే, ఫస్ట్ వన్, ప్రపంచ దేశాలను ఏకం చేయాలి. ఏకం అంటే గ్రూపిజం ఉండకూడదు. గ్రూపిజం ఉంటే ప్రతి చిన్నదానికి సో ఎదుటి వాళ్ళు తప్పు తీసుకుంటారు, గ్రూపిజం ఉండకూడదు. రెండోది, ప్రపంచ సమస్యలు పరిష్కరించాలి, అది ఏదైనా సరే పరిష్కరించాలి. మూడోది, సెకండ్ వరల్డ్ వార్ రాకుండా ప్రపంచాన్ని కాపాడాలి. సో ఇది, సో ఇలాంటి లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పడ్డది. ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అయిందో చూడండి. ప్రపంచ దేశాలు ఏకం చేయాలి అన్నాం. అసలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో దేశాలు అంటే చాలా ఉన్నాయి. మీరు ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాలే ప్రపంచం అనుకున్నా, ఇంకా బయట చాలా ఉన్నాయి చిన్న చిన్న ద్వీపాలు. సో ఇది ఓన్లీ 65 దేశాలు ఏకం చేసింది. అంటే ఐక్యరాజ్య సమితినే 193 ప్రపంచం అనుకున్నా, ఇది 1/3 ఏకం చేసింది. ఇక ప్రపంచం మొత్తం కలిపి 25% కూడా ఏకం చేయలేదు, ఫెయిల్యూర్. ప్రపంచ సమస్యలు పరిష్కరించాలి అన్నాం. అసలు ఏకం చేస్తే కదా పరిష్కరించేది. ప్రపంచ దేశాలను ఏకం చేయలేదు. సరే, ఏకం చేసిన 65 దేశాల సమస్యలను పరిష్కరించిందంటే అది లేదు. సో ఇది 65 దేశాల నుంచి దీనికి 42 సమస్యలు వస్తే ఓన్లీ 2 పరిష్కరించింది. అటర్ ప్లాన్. అన్నిటికి మించి సెకండ్ వరల్డ్ వార్ రాకుండా ప్రపంచాన్ని కాపాడాలి. కానీ ఒకానొక ముహూర్తాన మనకు 1939 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ కూడా వచ్చింది. సో తను నిర్దేశించుకున్న ఏ లక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితి సాధించలేకపోయింది, కాబట్టి అది విఫలమైంది. నానాజాతి సమితి సాధించలేకపోయింది, కాబట్టి అది విఫలమైంది. అది విఫలమైన పుదాల నుంచే కొత్తగా ఐక్యరాజ్య సమితి ఏర్పడింది.
అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కన్నా ముందున్న మొట్టమొదటి ప్రపంచ శాంతి పరిరక్షణ సంస్థ ఏది అంటే నానాజాతి సమితి. సో ఇది 1920 జెనీవాలో ఏర్పడింది. సో జనవరిలో ఏర్పడింది. సో ఇది ఫెయిల్యూర్ అయింది. సో ఇది ఫెయిల్యూర్ అయింది కాబట్టి దీని ప్లేస్లో కొత్త సంస్థ ఏది వచ్చిందన్నా, ఐక్యరాజ్య సమితి వచ్చింది అన్నాం. సో ఐక్యరాజ్య సమితి, సో దీన్నే మనం ఏమంటున్నామంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని పిలుస్తున్నాం. ఐక్యరాజ్య సమితి ఎలా ఏర్పడింది అసలు? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి నానాజాతి సమితి ఏర్పాటు చేశాం కదా. మరి నానాజాతి సమితి ఫెయిల్ ఎందుకు చూసుకున్నాం కదా. మరి దీని ఏర్పాటుకు పునాది ఏ విధంగా పడింది? ప్రపంచ దేశాలను ఏకం చేయాలి, అది కూడా అప్పటికే ఉన్న సంస్థ విఫలమైంది, ప్రపంచ దేశాల మధ్య ఒక అపనమ్మకం ఉంది. అటువంటి పరిస్థితులలో కొత్త సంస్థ ఏర్పాటు అనేది ఆషామాషి వ్యవహారం కాదు కదా. అలాంటి పరిస్థితులు ఎలా ఏర్పాటు చేశారు దీన్ని అంటే చూడండి. ఎగ్జాంపుల్, మనకు 1939 నుంచి 1945 వరకు సో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న మధ్యకాలంలోనే 1941 ఆగస్టు 14న రెండు అగ్రదేశాల అధినేతలు సమావేశమయ్యారు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, ఉన్న నానాజాతి సమితి యుద్ధాన్ని ఆపలేకపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రపంచ దేశాలు మనుగడ సాగించాలంటే ఒక బలమైన సంస్థ ఏర్పాటుకు పునాది కావాలి అని ఇద్దరు అగ్రదేశాల అధినేతలు సమావేశమయ్యారు. ఎక్కడ సమావేశమయ్యారు అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం ఉంది. సో దీన్ని అట్లాంటిక్ ఓషియన్ అని అనుకోండి. ఈ మధ్యలో చిన్న ద్వీపం ఉంది. సో దీన్నే న్యూ ఫౌండ్ ల్యాండ్ అని పిలుస్తాం. ఇక్కడ రెండు అగ్రదేశ అధినేతలు సమావేశమయ్యారు. సో ఎవరు వాళ్ళు చూద్దాం. సో ఇక్కడ మనకు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ఇతనే గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అన్నది. సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు బ్రిటన్ ప్రధాని, కానీ 1947లో భారత్కు స్వతంత్రం ఇచ్చేటప్పుడు మాత్రం ఇతను ప్రతిపక్ష నేత. అలాగే యుఎస్ఏ అధ్యక్షుడు రూజ్వెల్ట్, అమెరికాకు ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అధ్యక్షుడు కావచ్చు, కానీ అమెరికాకు అత్యధికంగా 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి థియోడోర్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే ఒక వికలాంగుడు. సో వీళ్ళిద్దరు సమావేశమై ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే అట్లాంటిక్ చార్టర్ అని పిలుస్తారు. ఇప్పుడు మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం కాశీనాథున్ నాగేశ్వరరావు ఇంట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పటి తెలుగు పెద్ద మనుషులు. సో కాశీనాథున్ నాగేశ్వరరావు ఇంటి పేరు శ్రీబాగ్, కాబట్టి ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే శ్రీబాగ్ ఒప్పందం అన్నాం. అలాగే తెలంగాణ ఆంధ్ర కలయికతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీని కలయికకు అటు నుంచి నలుగురు ఇటు నుంచి నలుగురు పెద్ద మనుషులు నాయకత్వం వహించారు, కాబట్టి దీన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఓకేనా. సో ఒక ప్రదేశంలో శాసనం దొరికింది, ఆ శాసనాన్ని ఆ పేరుతోనే పిలుస్తాం. ఎగ్జాంపుల్ మేకధోని శాసనం. సో అలా సో ఇక్కడ ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపంలో ఒప్పందం కుదిరింది కాబట్టి అట్లాంటిక్ చార్టర్ అన్నాం. సో అట్లాంటిక్ చార్టర్ ఏమని కుదిరింది అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. సో ఇప్పుడు యుఎన్ఓ ఏర్పాటు కారణమైన ఒప్పందం ఏంటి అంటే అట్లాంటిక్ చార్టర్. అందుకే అట్లాంటిక్ చార్టర్ని ఏమంటారంటే యుఎన్ఓకు మ్యాగ్నా కార్టా లాంటిది అని పిలుస్తారు. మ్యాగ్నా కార్టా అనేది ప్రపంచ చరిత్రనే మార్చిన ఒప్పందం. అలాంటి ఒప్పందాలు ఎక్కడ జరిగినా దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. బ్రిటన్ జమీందారుకు అండ్ బ్రిటన్ రాజుకు బ్రిటన్ జమీందారులకు కుదిరిన ఒప్పందం మ్యాగ్నా కార్టా. సో అది ఈరోజు పార్లమెంట్ వ్యవస్థ ఏర్పాటుకు పునాది వేసింది. ఇది జస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం, కానీ గత 75 సంవత్సరాలుగా 193 దేశాలను కలిపి ఉంచుతుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం, కానీ గత 75 సంవత్సరాలుగా ఇంకో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడుతుంది. సో ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం, కానీ ప్రపంచంలో గత
ఏళ్ళుగా అనేక సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్న ఒప్పందం. అందుకే ఈ ఒప్పందాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. దేనికి మ్యాగ్నా కార్టా అంటారు అంటే యుఎన్ఓకు మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ప్రతి సంస్థ ఏర్పాటు వెనుక బలమైన కారణం ఉంటుందన్నాం కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు వెనుక బలమైన కారణం సెకండ్ వరల్డ్ వార్ రావడం, నానాజా సమితి విఫలం కావడం, అండ్ ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఒప్పందం చేసుకోవడం. మరి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒప్పందం చేశారు. ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఒప్పందం ప్రపంచ ఒప్పందం అవుతుందా? కాదు. మరి ఇది ప్రపంచ ఒప్పందం ఏ విధంగా మారింది? ప్రపంచ సంస్థ ఏర్పాటు కారణం ఏ విధంగా అయింది? గత 75 ఏళ్ళుగా ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుతుంది అని చూస్తే, సో ఫస్ట్ వన్ వీళ్ళు అంటే ఇద్దరు వ్యక్తులు 1941 ఆగస్టు 14వ తేదీన వాళ్ళు అట్లాంటిక్ మహాసముద్రంలో మీటింగ్ పెట్టుకున్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని ఏకం చేయడానికి అనేక ప్రాంతాల్లో అనేక మీటింగ్లు పెట్టుకున్నారు. రోమ్ సమావేశం, జెనీవా సమావేశం, కాలిఫోర్నియా సమావేశం, వాషింగ్టన్ సమావేశం, న్యూయార్క్ సమావేశం, బాగ్దాద్ సమావేశం, టెహరాన్ సమావేశం, వియన్నా సమావేశం, డంకల్టన్ ఓక్ సమావేశం, నంబర్ ఆఫ్ మీటింగ్ జరిగినాయి. చివరగా 1945 జూన్ 26న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో ఒక మీటింగ్ జరిగింది. సో ఇదే చివరి మీటింగ్ అన్నమాట. ఈ శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జరిగిన మీటింగ్లో 50 దేశాలు యుఎన్ఓలో చేరడానికి ఒప్పందం చేసుకున్నాయి. 50 దేశాలు యుఎన్ఓలో చేరడానికి ఒప్పందం చేసుకున్నాయి. సో అంటే అఫీషియల్గా యుఎన్ఓ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కానీ అప్పుడు యుఎన్ఓ ఏర్పడలేదు. 1945 జూన్ 26న ఒప్పందం కుదిరితే అదే సంవత్సరం అక్టోబర్ 24న యుఎన్ఓ అనేది ఏర్పడడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూడండి. చాలా సింపుల్ టాపిక్ అనిపించచ్చు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఉంటుంది. 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్లో 50 దేశాలు సంతకం పెడితే అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడ్డది. అంటే ఒప్పందం జరగడానికి ఏర్పడడానికి మధ్యలో 3 నెలలు గ్యాప్ ఉంది. 3 నెలల ముందు సంతకాలు పెట్టిన దేశాలు 50, ఎప్పుడు జూన్ 26న. కానీ 3 నెలల తర్వాత ఏర్పడ్డ దేశాలు, సో ఏర్పడ్డప్పుడు దేశాలు మాత్రం 51. అంటే మధ్యలో ఒక దేశం వచ్చి చేరి, అదే యుఎన్ఓలో చేరిన మొదటి దేశం. ఇక్కడ యుఎన్ఓలో చేరిన మొదటి దేశం అంటే 50లో ఏది మొదటిదని కాదు, 51ది మొదటి దేశం అవుతుంది, అంటే కొత్తగా చేరింది కాబట్టి. సో అలా యుఎన్ఓలో చేరిన మొదటి దేశం అండ్ 51వ దేశం ఏంటంటే పోలాండ్. మొదటి దేశం 51వ దేశం పోలాండ్. సో అదే యుఎన్ఓలో ఇప్పుడు వస్తే 193 దేశాలు ఉన్నాయి. మరి ఏంటి 193 దేశం ఏంటి అంటే చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సపోజ్ ఇఫ్ ఇమాజిన్ ఇదంతా మీరు ఆఫ్రికా అనుకోండి. మీరందరూ 2009వ సంవత్సరంలో ఉన్నారనుకోండి. సో ఇది ఆఫ్రికా. 2009లో ఆఫ్రికాలో దేశాల సంఖ్య ఎంత అంటే సో 53 దేశాలు ఉండేవి. దానిలో అతిపెద్ద దేశం ఏంటంటే సూడాన్. అంటే 53 దేశాల అతిపెద్ద దేశం సూడాన్. అదే 2009లో ఆఫ్రికా దేశాలకు ఒక యూనియన్ ఉండేది. సో దాన్ని ఏమనే వాళ్ళంటే ఆఫ్రికా యూనియన్ అని పిలిచేవాళ్ళు. ఆ ఆఫ్రికా యూనియన్లో దేశాల సంఖ్య 52. ఆఫ్రికా ఖండంలో 53, ఆఫ్రికా యూనియన్లో 52. అంటే ఆఫ్రికాలో ఉండి ఆఫ్రికా యూనియన్లో లేని దేశం ఒకటి ఉంది, అదే మొరాకో. సో అదే టైంలో ఐక్యరాజ్య సమితి అంటే 2009లో, మనకి ఐక్యరాజ్య సమితి 1942లోనే ఏర్పడింది కదా. సో అదే టైంలో ఐక్యరాజ్య సమితిలో దేశాల సంఖ్య 192. ఇప్పుడు ఏం జరిగింది, 2009లో ఈ సూడాన్ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాంతో సూడాన్ 2 ముక్కలైంది. దీని నుంచి కొత్తగా ఏర్పడ్డ దేశం ఏంటంటే దక్షిణ సూడాన్. కింది దక్షిణ సూడాన్ అంటే పైనది సూడాన్ అంతే, దాని ఉత్తర సూడాన్ అనకూడదు. ఎప్పుడైతే దక్షిణ సూడాన్ కొత్తగా ఏర్పడ్డదో 53ను ఒకటి కలిసి 54 దేశాలు అయినాయి. ఈ కొత్తగా ఏర్పడ్డ దేశం దక్షిణ సూడాన్ వచ్చి ఆఫ్రికా యూనియన్లో చేరింది, దాంతో 53 అయినాయి. సో ఆఫ్రికా ఖండంలోని దేశాలు 54, ఆఫ్రికా యూనియన్లో ఉన్న దేశాలు 53. అంటే అర్థం ఏంటంటే ఆఫ్రికా ఖండంలోని యూనియన్లో ఒక దేశం లేదు. సో అదే ఏంటంటే మొరాకో. ఆఫ్రికన్ యూనియన్ మనకు 1963లో ఏర్పడింది.
దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా అనే నగరంలో ఉంది. సో ఈ కొత్తగా ఏర్పడ్డ దక్షిణ సూడాన్ వచ్చి ఐక్యరాజ్యసమితిలో చేరింది. దాంతో దేశాల సంఖ్య 193 అయింది. సో ఇప్పుడు ఆఫ్రికాలో ఏర్పడి 54వ దేశమైనా, ఆఫ్రికా యూనియన్లో చేరిన 53వ దేశమైనా, ఐక్యరాజ్యసమితిలో చేరిన 193 దేశం ఒకటే, అదే దక్షిణ సూడాన్. అప్పుడు జరిగిన అంతర్యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. మీరు లాస్ట్ క్లాస్లో ఆపరేషన్స్ అని నేర్చుకున్నారు. ఇక్కడ ఒక ఆపరేషన్ వస్తుంది చూడండి. సూడాన్ నుంచి దక్షిణ సూడాన్కు న్యాచురల్ గ్యాస్ వస్తుంది, రాకుండా వాళ్ళు బ్రేక్ చేసి పడేస్తున్నారు. దక్షిణ సూడాన్ నుంచి సూడాన్కు నిత్యావసర సరుకులు వెళ్తున్నాయి, పోకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య అంతర్యుద్ధంలో సుమారు ఒక 5,000 మంది భారతీయులు చిక్కుకొని పోయారు. ఆ 5,000 మంది భారతీయులను రక్షించడానికి మన భారత ప్రభుత్వం ఒక ప్రోగ్రాం చేపట్టింది. అదే ఆపరేషన్ ఇన్సానియత్. ఆపరేషన్ ఇన్సానియత్. సో మన భారత ప్రభుత్వం ఒక ప్రోగ్రాం చేపట్టింది. సో దాన్ని ఆపరేషన్ సంకట మోచన్ అని పిలుస్తారు. ఆపరేషన్ సంకట మోచన్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇష్యూ ఏంటి? మనకి 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి అనే సంస్థ ఏర్పడింది. సో 1945 అక్టోబర్ 24న ఏర్పడ్డ యుఎన్ఓ, సో 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడింది. ఓకేనా? సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి న్యూయార్క్ నగరంలో ఉంది. న్యూయార్క్ అమెరికాలో ఒక ప్రఖ్యాత నగరం. ఇది హడ్సన్ అనే నది ఒడ్డున ఉంటుంది. దీన్నే బిగ్ యాపిల్ అని పిలుస్తుంటారు. సో ఈ నగరాన్ని ఇక్కడ యుఎన్ఓ ఏర్పడింది. యుఎన్ఓ 1945లో ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని యుఎన్ఓ ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పడ్డ యుఎన్ఓకు ఒక రాజ్యాంగం ఉంది. సో ఈ యుఎన్ఓ రాజ్యాంగంని మనకు దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ క్రిస్టియాన్ అనే వ్యక్తి రచించాడు. జాన్ క్రిస్టియాన్. సో ఇతను సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి. సో సౌత్ ఆఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడిగా సిరిల్ రామపోజా ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. ఆయన 1994 నుంచి 99 వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. అతని ఆత్మకథ ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అతని పుట్టినరోజు జూలై 18ని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అని పిలుస్తూ ఉంటారు. ఆయన వర్ణ వివక్ష వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయనకు 1990లో భారతరత్న వచ్చింది. 92లో పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఏ పాకిస్తానీ వచ్చింది. భారతరత్న, నిషాన్ ఏ పాకిస్తానీ పురస్కారాలు పొందిన వాళ్ళు తీసుకుంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నాడు, అండ్ ఇతను ఉన్నాడు నెల్సన్ మండేలా. తర్వాత మన ప్రధానిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ కూడా 2 పురస్కారాలు వచ్చినాయి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మనకు ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది అన్నాం కదా. దీని అధికార భాషలు వచ్చేసి మొత్తం 6 అధికార భాషలు ఉన్నాయి. సో దాన్ని సెర్ఫాస్ అని గుర్తుపెట్టుకోండి. సెర్ఫాస్ ఏంటో చూద్దాం. సి మీన్స్ చైనీస్, అండ్ ఈ మీన్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అండ్ ఆర్ మీన్స్ రష్యన్, అండ్ ఎఫ్ మీన్స్ ఫ్రెంచ్, అండ్ ఏ మీన్స్ అరబిక్, అండ్ ఎస్ మీన్స్ స్పానిష్. సో మొత్తం మనకు 6 అధికార భాషలు ఉన్నాయి. చైనీస్, ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్. మరి వాట్ అబౌట్ హిందీ? ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషలో హిందీ కూడా ఒకటి కదా అని అంటే, సో ఆ మధ్యలో సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి భారత ప్రభుత్వాన్ని అడిగాడు, ఐక్యరాజ్యసమితిలో అధికార భాషగా హిందీని చేర్చడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? దీనికి ప్రయత్నాలు ఏం లేదు, మన సంవత్సరానికి ఒక 190 కోట్ల వరకు చెల్లిస్తే సరిపోతుందని. అంటే ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరిగినప్పుడు ప్రతి తీర్మానాన్ని మన భాషలో కూడా ట్రాన్స్లేట్ చేసి ముద్రించి బుక్లెట్స్ అందరూ సభ్యుల దేశాలకు పంచిపెడతారన్నమాట. దాని ఖర్చు మనం బేర్ చేయాలి. సో భారత ప్రభుత్వం ఇంతవరకు అది చేయలేదు. మన సెప్టెంబర్ 14న ఏటా నేషనల్ హిందీ దివాస్గా జరుపుకుంటూ ఉంటాం. 2017 సెప్టెంబర్ 14నే భారతదేశం జపాన్ సహాయంతో నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్
అహ్మదాబాద్ ముంబై మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్కు శంకుస్థాపన చేసింది. దానికి అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే కూడా వచ్చాడు. సో ఇది మనకి ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితికి ఒక రాజ్యాంగం ఉంది. సో దీనికి మొత్తం 6 అధికార భాషలు ఉన్నాయి. సో అదే చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ అని చెప్పాం కదా, రష్యన్, ఇవన్నీ కూడా అధికార భాషలు. దీనిలో అత్యధికంగా ఇంగ్లీష్ భాష మాట్లాడుతుంటారు. సో ఆ తర్వాత చైనీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ తర్వాత తీసుకున్నట్టుంటే ఐక్యరాజ్య సమితికి ఒక పతాకం ఉంది. సో ఈ ఐక్యరాజ్య సమితి పతాకం నీలి రంగులో ఉంటుంది, బ్లూ కలర్లో. సో ఇది ప్రపంచం గ్లోబ్ అనేది ఉంటుంది. దీని చుట్టూ అలివ్ కొమ్మలతో చేసిన ఆకులు ఉంటాయి, అలివ్ కొమ్మలు ఉంటాయి. సో అలివ్ కొమ్మ అనేది ఏంటంటే మనకి శాంతికి చిహ్నం. మన ఒలింపిక్స్ 1896లో తొలిసారి ఏథెన్స్ నగరంలో జరిగినాయన్నాం కదా. సో 1896లో ఏథెన్స్ నగరంలో జరిగిన ఆధునిక ఒలింపిక్స్లో మనకు మెడల్స్తో పాటు అలివ్ కొమ్మల కిరీటం కూడా పెట్టేవాళ్ళు. అలా 1896 నుంచి 2004 దాకా కూడా అలివ్ కొమ్మల కిరీటం ఇచ్చారు. 1896 ఏథెన్స్లోనే జరిగినాయి, 2004 కూడా ఏథెన్స్లోనే జరిగినాయి. సో కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి అలివ్ కొమ్మల కిరీటం పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మెడల్స్తో పాటు ఒక టెడ్డీ బేర్ లాంటి బొమ్మ ఇస్తున్నారు అన్నమాట. ఓకేనా, సరే. సో ఐక్యరాజ్య సమితి మనకు 1945 అక్టోబర్ 24 ఏర్పడింది అన్నాం కదా. సో ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 విభాగాలు ఉన్నాయి. సో యుఎన్ఓలో మనకి 6 విభాగాలు ఉన్నాయి. అదేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ అసెంబ్లీ. సో దీన్నే మనం ఏమంటామంటే సాధారణ సభ అంటాం, జనరల్ అసెంబ్లీ. సో రెండోది వచ్చేసి ఏంటంటే భద్రతా మండలి. దీన్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని పిలుస్తూ ఉంటాం, సెక్యూరిటీ కౌన్సిల్. మూడోది వచ్చి ఏంటంటే ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ సోషియో కౌన్సిల్, ఎకనామిక్ సోషియో కౌన్సిల్ సో అని పిలుస్తుంటారు, ఆర్థిక సామాజిక మండలి. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ 1945 పరిస్థితుల ఆధారంగా ఏర్పడ్డాయి. నాలుగోది ఏంటంటే దీన్నే ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటారు, ట్రస్టీషిప్ కౌన్సిల్. సో దీన్నే తెలుగులో ఏమంటారంటే ధర్మకర్తృత్వ మండలి అంట, ట్రస్టీషిప్ కౌన్సిల్. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటి అంటే మనకి అంతర్జాతీయ న్యాయస్థానం. దీన్నే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అని పిలుస్తారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆ తర్వాత 6th వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి సెక్రటేరియట్. సో దీన్నే సచివాలయం అని పిలుస్తుంటారు. ఇప్పుడు చూడండి, సాధారణ సభ జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ సోషియో కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్, అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ సచివాలయం సెక్రటేరియట్. సో 6 విభాగాలు ఉన్నాయి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ జనరల్ అసెంబ్లీ. సాధారణ సభ నుంచి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతుంది. సో అందుకే ఫస్టే చెప్పాను ఒక నెగ్లిజెన్సీ మీకు ఉంటుందని. సో జనరల్ అసెంబ్లీ, సో దీన్ని మనం ఏమంటున్నామంటే సాధారణ సభ అని పిలుస్తున్నాం. సో ఏంటో చూద్దాం ఒకసారి ఈ సాధారణ సభకు సంబంధించి. జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరం సమావేశం అవుతూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది కదా, ఆ న్యూయార్క్లోనే సమావేశం అవుతూ ఉంటుంది. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. కానీ దీని తొలి సమావేశం మాత్రం 1946 జనవరిలో లండన్లో జరిగింది. ఆ ఒక్క సంవత్సరం మినహాయిస్తే ప్రతి సంవత్సరం సమావేశం ఎక్కడ జరుగుతుందంటే న్యూయార్క్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు శాశ్వత వేదిక, పర్మనెంట్ వెన్యూ ఆఫ్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ అంటే న్యూయార్క్ అన్నమాట, అక్కడ జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పుస్తకాలు ఇస్తారు చివరి మంగళవారం, అదంతా కాదు, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో జరుగుతుంది. ఏం చేస్తారు, ఒక దేశానికి సభ్యత్వం కల్పించడం వీళ్ళే చేస్తారు. సో ఎందుకు వీళ్ళే చేస్తారు అంటే చూడండి, దీనిలో 193 దేశాల వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు 193, సాధారణ సభలో కూడా 193. అదేంటి సార్ ఐక్యరాజ్య సమితిలో 193 ఉన్నప్పుడు
అన్ని విభాగాల్లో కూడా 193 ఉంటాయి కదా అని మీరు నన్ను అనవచ్చు. కాదు. ఇప్పుడు భద్రతా మండలి ఉంది, దానిలో 5+10 ఉంటాయి. ఎకనామిక్ సోషియో కౌన్సిల్ ఉంది, దానిలో 54 ఉంటాయి. ఐక్యరాజ్య సమితిలో 193, కానీ ప్రతి విభాగంలో 193 ఉండవు, ఒక దీనిలోనే ఉంటాయి. సో సాధారణ సభలో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్య దేశం అని చెప్పవచ్చు. ఇప్పుడు భద్రతా మండలానికి ఓన్లీ 15 దేశాలే ఉంటారు. సో వాళ్ళే నిర్ణయం తీసుకున్నారనుకో, సో మిగతా దేశాలు నచ్చపోవచ్చు. అదే వీళ్ళు ఇచ్చారనుకో, అందరూ కలిసి ఇచ్చారని అర్థం అన్నమాట, ఎందుకంటే అందరూ దీనిలో సభ్య దేశాలుగా ఉంటారు కాబట్టి. రెండోది సభ్యత్వం తొలగించడం. సపోజ్ ఒక దేశం ఐక్యరాజ్య సమితి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది అనుకోండి, దాన్ని తొలగించవచ్చు. గతంలో మయన్మార్ను తొలగించారు, మళ్ళీ చేర్చుకున్నారు. ఐక్యరాజ్య సమితికి రాజ్యాంగం ఉంటుందని తెలుసుకున్నాం కదా. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ క్రిస్టియాన్ అనే వ్యక్తి దీన్ని రచించాడని తెలుసుకున్నాం కదా. సో ఆ రాజ్యాంగానికి అగెనెస్ట్గా ఎవరన్నా చేస్తే వాళ్ళని తొలగించవచ్చు. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఐక్యరాజ్య సమితి బడ్జెట్ను ఆమోదించడం. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారత్ పాకిస్తాన్లలో పోలియో వ్యాధి నిర్మూలన కోసం కృషి చేయడం, శ్రీలంక నేపాల్లో మలేరియా వ్యాధి నిర్మూలన కోసం కృషి చేయడం. సో తర్వాత తీసుకుంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాల్లో రూబెల్లా ఆర్ జర్మన్ మీజిల్స్ వ్యాధి నివారణ కోసం కృషి చేయడం. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి చేస్తుంది. సో కాబట్టి దాని బడ్జెట్ను కూడా వీళ్ళే ఆమోదిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి చేసే ప్రతి పనిని కూడా వీళ్ళే నిర్ణయిస్తారు, ఎందుకంటే దీనిలో అందరూ సభ్య దేశాలుగా ఉంటారు కాబట్టి. సో ఐక్యరాజ్య సమితి చేసే ప్రతి పనిని కూడా వీళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి దీనిని ఏమంటారంటే ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక విభాగం అంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక విభాగం ఏంటంటే జనరల్ అసెంబ్లీ. ఇది 2009 సివిల్ సర్వీసెస్ క్వశ్చన్. సో విచ్ బాడీ ఆఫ్ యుఎన్ఓ కన్సిడర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని పిలిచాడు. ఐక్యరాజ్య సమితి ప్రతి కార్యక్రమాన్ని నిర్ణయించేది, ఎగ్జిక్యూట్ చేసేది వీళ్ళే కాబట్టి జనరల్ అసెంబ్లీ ఆర్ సాధారణ సభ నోన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ కార్యనిర్వాహక విభాగంని పిలుస్తారు. పరిపాలన విభాగం వేరే, తర్వాత వస్తుంది అది. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, సార్ 193 దేశాలు, 7 ఖండాలు, ఖండానికి ఒకడు, వర్ణానికి ఒకడు, వర్గానికి ఒకడు, మతానికి ఒకడు ఉన్నారు. అందులో అందరు కలిసి ఏకాభిప్రాయం ఉంటుందా? ఒక భారతదేశంలోనే ఏకాభిప్రాయం లేదు, ఒక మన గ్రామంలోనే ఏకాభిప్రాయం ఉండదు. అట్లాంటిది 193 దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందా? ఐక్యరాజ్య సమితి ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళే నిర్ణయిస్తారు, కానీ అది ఏకగ్రీవం కావచ్చు, లేకపోతే 2/3 మెజార్టీ కావచ్చు. అయితే ఏకగ్రీవం లేకపోతే 2/3. ఎగ్జాంపుల్ 2014 మే 26న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ఆయన సెప్టెంబర్ 27వ తేదీ నాడు యుఎన్ఓ సాధారణ సభ సమావేశానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు, సెప్టెంబర్ 27 నాడు జరిగిన మీటింగ్లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా గుర్తించాలి అని ఒక తీర్మానం పెట్టాడు. ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించాలి అని ఒక తీర్మానం పెట్టాడు. ఆ తీర్మానానికి కొన్ని దేశాలు ఒప్పుకున్నాయి, యమన్ ఒప్పుకోలేదు. యమన్ ముస్లిం దేశం, కానీ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా ఒప్పుకున్నాయి, అవి కూడా ముస్లిం దేశాలే. మరి ఏమనేమంది, యోగాలో సూర్య నమస్కారాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు హిందూ మతంలో భాగం కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి. సో ఒప్పుకోలేదు కాబట్టి అందరూ ఒప్పుకోలేదు, ఏకగ్రీవం కాదు కాబట్టి ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ అంటే 2/3. సో 193లో 170 దేశాలు ఒప్పుకున్నాయి, మిగతా కొన్ని వ్యతిరేకించినాయి, కొన్ని అబ్సెంట్ అయినాయి. 2/3 వచ్చింది కదా. సో జూన్ 21 యోగా డేగా ఆమోదించబడింది. ఎప్పుడు 2014 సెప్టెంబర్, కానీ అప్పటికే జూన్ అయిపోయింది కదా. అందుకని ఫస్ట్ యోగా డే అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. 2014లో ఐక్యరాజ్య సమితి ఆమోదిస్తే 2015లో సో అమల్లోకి వచ్చింది. తొలి యోగా డేను 2015 నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. సో ఈ ఐక్యరాజ్య సమితిలో 2/3 ఓటింగ్ అన్నాం. చూడండి, ప్రతి దేశానికి ఐక్యరాజ్య సమితిలో 5 మెంబర్స్ ఉంటారు. ఏదైనా విషయం మీద చర్చ జరిగినప్పుడు 5 చర్చలో పాల్గొంటారు, కానీ ఓటు మాత్రం ఒక్కరే వేస్తారు. వాళ్ళని ఏమంటారంటే ఆ దేశానికి శాశ్వత ప్రతినిధి అంటాం. ఇప్పుడు భారతదేశం నుంచి 5 ఉంటారు, ఓటు మాత్రం భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒకరే ఇస్తారు. అతనే యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అని పిలుస్తారు. సో యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా లాస్ట్ ఇయర్ 2020లో కొత్త వ్యక్తి వచ్చాడు, అతనే టిఎస్ తిరుమూర్తి.
సో గతంలో మనకు సయ్యద్ అక్బరుద్దీన్ ఉండేవాడు. గతంలో సయ్యద్ అక్బరుద్దీన్ ఉండేవాడు. ఆ సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సో టిఎస్ తిరుమూర్తి. ఇప్పుడు అర్థమైంది కదా, భారత్కు టిఎస్ తిరుమూర్తి ఉన్నాడు. అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరు ఉంటారు. 193 దేశాలు 193 మంది ఉంటారు. ఈ 193 మంది శాశ్వత ప్రతినిధులకు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతనే సాధారణ సభ అధ్యక్షుడు. సో ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడింది. 1945 నుంచి 2020కి 75 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఐక్యరాజ్య సమితికి 2020 సెప్టెంబర్ 18న కొత్త అధ్యక్షుడు వచ్చాడు. సో ఈ కొత్త అధ్యక్షుడు ఎవరంటే వోల్కన్ బోజ్కిర్. ఇతను టర్కీకి చెందిన దౌత్యవేత్త. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇతనే ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి నూతన అధ్యక్షుడు. సో రీసెంట్గా ఐక్యరాజ్య సమితి 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. దీని కొత్త అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్. ఇతను 2020 సెప్టెంబర్ 18 నాడు పదవిలోకి వచ్చాడు. మళ్ళీ 2021 సెప్టెంబర్ 17 దాకా ఉంటాడు. ఇతను టర్కీకి చెందిన దౌత్యవేత్త. సో ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయి. సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రస్తుత అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్. ఇతను టర్కీకి చెందిన దౌత్యవేత్త. సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 75 సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఇతను 75వ అధ్యక్షుడు. ఈ సభలో ప్రస్తుతం భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది అంటే మనకు టిఎస్ తిరుమూర్తి సయ్యద్ అక్బరుద్దీన్ ప్లేస్లో వచ్చాడు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 విభాగాలు అయినాయి కదా. సో దానిలో సాధారణ సభ, ఇతనే సాధారణ సభకు ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి. సో ఈ సాధారణ సభలో మనకి ప్రస్తుతం వచ్చేసి 193 దేశాలు అయినాం కదా. సో దానిలో నెక్స్ట్ ఇష్యూ తీసుకుంటే 6 విభాగాలలో నెక్స్ట్ విభాగం ఏంటంటే భద్రతా మండలి. సో దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే యుఎన్ఎస్సి, అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. భద్రతా మండలి ఏంటో చూద్దాం. సో భద్రతా మండలిలో దేశాల సంఖ్య 5+10 ఉంటాయి. ఏంటి 5+10? సింపుల్గా దీన్ని 5+10 కాకుండా 15 అనొచ్చు కదా. అంటే ఈ 5 శాశ్వత దేశాలు. ఇవి శాశ్వతం అంటే మిగిలిన ఏమైతే తాత్కాలికమైతే. తాత్కాలిక దేశాల సంగతి పక్కకు పెట్టు. ఇప్పుడు శాశ్వత దేశాల సంగతి చూద్దాం. సో చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యుఎస్ఏ. చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ. మొత్తం శాశ్వత దేశాలు ఎన్ని ఉన్నాయంటే 5 శాశ్వత దేశాలు ఉన్నాయి. ఈ 5 శాశ్వత దేశాలకు కలిపి ఒక ప్రత్యేక అధికారం ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే వీటో అంటాం. మళ్ళీ వీటో అంటే దానికి ఫుల్ ఫామ్ ఏం లేదు. ఐ ఫార్బిడ్ అనే లాటిన్ పదం నుంచే వీటో వచ్చింది. వీటో మీన్స్ అబ్సల్యూట్లీ రిజెక్టెడ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకుంటారు, లేకపోతే 2/3 మెజార్టీ ఆధారంగా తీసుకుంటారని. ఇప్పుడు జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ఆమోదించాలని తీర్మానం పెట్టింది భారత్. మనకు 170 దేశాల మంది అనుకూలంగా ఓటేశారు, 2/3 మెజార్టీ వచ్చింది. 170 కాదు, 192 దేశాలు అనుకూలంగా ఓటేసినా సరే ఈ 5 ఏ ఒక్కటి వ్యతిరేకించినా తీర్మానం ఆగిపోతుంది. ఈ 5 దేశాలలో ఎవరు వ్యతిరేకించకుంటేనే 2/3 మెజార్టీ. ఈ 5 ఎవరొక్కరు వ్యతిరేకించినా 2/3 మెజార్టీ కూడా పనికిరాదు, 99% మెజార్టీ కూడా పనికిరాదు. అంటే ప్రపంచం మొత్తం తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క దేశం ఆపేస్తుంది. సో అందుకే దానికి అంత ప్రత్యేకత. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2016లో భారత్లో ఉరి అనే సైనిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడి, దానికి కారణం జైషే ఏ మహమ్మద్ అనే సంస్థ అని భారత్ సాక్ష్యాలు ఐక్యరాజ్య సమితికి సమర్పించి, ఆ జైషే ఏ మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2016 డిసెంబర్ 30న తీర్మానం పెట్టింది భారత్. 2/3 మెజార్టీ వచ్చింది, కానీ చైనా వీటో చేసి దాని అమల్లోకి రాలేదు.
ఆ తర్వాత మళ్ళీ 2019 మే 1న భారత్ మరోసారి తీర్మానం పెట్టింది. ఈసారి ఎవరు వ్యతిరేకించలే. దాంతో సో 2/3 మెజార్టీ అమల్లోకి వచ్చింది. అంటే 2/3 మెజార్టీ ఇప్పుడు వచ్చింది, కానీ ఎందుకు అమల్లో రాలంటే ఒక చైనా వ్యతిరేకించింది కాబట్టి. ఈ 5 ఏ ఒక్కరు వ్యతిరేకించిన నిర్ణయం ఆగిపోతుంది. మొత్తంలో ఏ ఒక్కరు కాదు, 5 ఏ ఒక్కరు వ్యతిరేకించిన తీర్మానం ఆగిపోతుంది. సో దాన్ని వీటో అంట. సో ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ వీటో అధికారం మాకు కావాలని చాలా దేశాలు ఫైట్ చేస్తున్నాయి. సో అలాంటి దేశాలు కొన్ని కలిసి G4 అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. G4 అంటే గ్రూప్ ఆఫ్ 4, 4 దేశాలు. సో దీనిలో 4 దేశాలు ఏమేమి ఉన్నాయి? బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్ అండ్ ఇండియా. బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియా 4 దేశాలు. ఎవరికి వారే తమకు శాశ్వత సభ్యత్వం కావాలని ఫైట్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి గ్రూప్ పెట్టుకున్నారు. సో అదే G4. వీళ్ళు తమలో తాము సహకరించుకుంటూ అందరు కలిసి ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొస్తారు. సో అది G4 ప్రత్యేకత. అలాగే శాశ్వత దేశాల సంఖ్యను పెంచాలని డిమాండ్లు రావడంతో సో ఐక్యరాజ్య సమితి ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ ఏంటంటే మెడలిన్ బ్రైట్ కమిటీ. ఇప్పుడు మనం ఏమన్నాం, ఐక్యరాజ్య సమితికి 75 సంవత్సరాలు పూర్తయినాయని తెలుసుకున్నాం కదా. కానీ 2015లో అంటే 70 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగినప్పుడు సో నరేంద్ర మోడీ డిమాండ్ చేశాడు, సో శాశ్వత దేశాల సంఖ్యను పెంచాలని. ఒక మోడీ అని కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో డిమాండ్ చేశారు. దాంతో ఐక్యరాజ్య సమితి కమిటీ చేసింది. ఈ కమిటీ ఏం చెప్పింది, శాశ్వత దేశాల సంఖ్య 5 ఉన్నాయి అండ్ తాత్కాలిక దేశాల సంఖ్య ఎంత ఉంది? 10 ఉంది. వీళ్ళు ఏమన్నారంటే శాశ్వత దేశాల సంఖ్యను 5 నుంచి 15కి పెంచమని, తాత్కాలిక దేశాల సంఖ్యను 10 నుంచి 25కి పెంచమని వీళ్ళు సజెస్ట్ చేశారు. కానీ ఇంకా అమలుకి రాలేదు. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత దేశాల సంఖ్యను 5 నుంచి 15కు పెంచాలని సూచించిన కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఏ కమిటీ అంటే మెడలిన్ బ్రైట్ కమిటీ. సో ఇది ఎక్కడ కూడా మీకు ఏ బుక్లో కూడా దొరకదు. సో నాది అష్యూరెన్స్. సో ఇది ఇస్ వర్త్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత దేశాలు 5, తాత్కాలిక దేశాలు 10 ఉన్నాయన్నాం కదా. తాత్కాలిక అంటే నీకు 999 సంవత్సరాలు నంబర్ వచ్చిందంటే తాత్కాలిక. అది ఒక్కరోజు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు. నంబర్ అనే రూల్ వచ్చిందంటే తాత్కాలిక దేశం అని అర్థం. సో తాత్కాలిక దేశాలు 10. మరి ఎంత పదవీ కాలం అంటే 2 సంవత్సరాలు పదవీ కాలం. 2 సంవత్సరాలు. ఎలానో చూడండి. మీరు సపోజ్ ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 నాడు ఏర్పడింది అన్నాం కదా. కార్యకలాపాలు మాత్రం 1946 జనవరి 1 నాడు స్టార్ట్ అయినాయి కార్యకలాపాలు. ఇప్పుడు 10 దేశాలు చేరినాయి అనుకోండి. సో 46 నుంచి 47 జనవరి 1 1 ఇయర్, 48 జనవరి 1 2 ఇయర్స్. ఈ 10 పోవాలి, ఈ 10 రావాలి. ఇదేనా? తప్పు. సో ఎలానో చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1946 జనవరి 1 నాడు 10 దేశాలు చేరినాయి అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీన్ని 5+5 అనుకోండి. ఇప్పుడు 1947 జనవరి 1 వచ్చింది. ఎన్ని రోజులు అయింది? 1946 నుంచి 47 అంటే 1 ఇయర్ అయింది. ఈ 5 దేశాలు పోయినాయి, కొత్తగా 5 దేశాలు వచ్చినాయి. 5 దేశాలు ఎన్ని రోజులకు పోయినాయి? 1 ఇయర్కే పోయినాయి. ఇప్పుడు 5+5 10 ఉన్నాయి. 5 పాతవి, 5 కొత్తవి. 5 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నవి, 5 కొత్తవి. 5 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నవి, 5 కొత్తవి. ఇప్పుడు మళ్ళీ 1948 వచ్చింది. ఈ 5 దేశాలు తొలగించబడ్డాయి. ఎన్ని రోజులకి? ఇవి 46లో లోపలికి వచ్చినాయి. 47కు 1 ఇయర్ అయింది, 48కి 2 ఇయర్స్ అయింది. సో తొలగించబడ్డాయి. సో 2 ఇయర్స్ తొలగించబడ్డాయి. మళ్ళీ కొత్తగా 5 వచ్చినాయి. 5+5 5 పాతవి, 5 కొత్తవి. 5 1 ఇయర్ కంప్లీట్ అయినవి, 5 ఫ్రెష్. మళ్ళీ వచ్చే సంవత్సరం 1949 వచ్చింది. ఈ 5 దేశాలు తొలగించబడ్డవి, మళ్ళీ కొత్తగా 5 వచ్చినాయి. ఈ 5 తొలగించబడ్డాయి అన్నాం కదా. ఎన్ని రోజులకు తొలగించబడ్డాయి? ఇవి 1947లో వచ్చినాయి. 48కి 1 ఇయర్, 49కి 2 ఇయర్స్ తొలగించబడ్డాయి, మళ్ళీ కొత్తగా 5 వచ్చినాయి. అంటే ప్రతి సంవత్సరం 5 దేశాలు తొలగించబడతాయి, 5 చేర్చబడతాయి. ఒక ఫస్ట్ పోయిన 5 దేశాలు మాత్రమే సంవత్సరానికి పోతాయి. తర్వాత ప్రతి సంవత్సరం 5 పోతాయి, కానీ అప్పటికే 2 ఇయర్స్ అవుతుంది. సో కాబట్టి ఇది రూల్ అన్నమాట. సో ఇప్పుడు మనం 2021లో ఉన్నాం.
సో 2021లో ఎన్ని దేశాలు ఉంటాయి? ఎప్పుడైనా కానీ 10 దేశాలు ఉంటాయి. అంటే 5 + 5, 5 + 5 అంటే 5 పాతవి. 5 ఎప్పుడు వచ్చినాయి? 2020 జనవరి 1 నాడు వచ్చినాయి. సో ఇప్పుడు ఇవి 2021 జనవరి 1 నాడు వచ్చినాయి. ఈ 5 దేశాలు వచ్చి 1 ఇయర్ అయింది. మళ్ళీ 22 జనవరి 1 నాడు 5 పోతాయి, మళ్ళీ కొత్తగా 5 వస్తాయి. ఇప్పుడు పాతవేంటి కొత్తవేంటో చూద్దాం. పాతవి ఏంటంటే ట్యునీషియా, ఆఫ్రికా దేశం, ట్యునీషియా. ఆ తర్వాత ఎస్తోనియా, ఆ తర్వాత సో ట్యునీషియా అండ్ ఎస్తోనియా అండ్ నైగర్ అండ్ వియత్నాం అండ్ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ఇది 5 దేశాలు. కొత్తగా వచ్చినాయి చూద్దాం, మీకు మ్యాప్ వేస్తూ ఇస్తాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం 5 వస్తాయి. ఐక్యరాష్ట్రం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాలు అనేక దేశాలు తాత్కాలిక దేశాలకు చేరినాయి. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక దేశంగా చేరిన అతి చిన్న దేశం ఇప్పటి వరకు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం 5 దేశాలు చేరుతాయి. గత 75 సంవత్సరాలుగా చేరుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు చేరిన దేశాలు అన్నింటిలోకెల్లా జపాన్ ఉంది, 11 సార్లు తాత్కాలిక దేశంగా చేరింది. ఇండియా 8 సార్లు చేరింది. కానీ ఇప్పటిదాకా చేరిన దేశాలు అన్నింటిలోకెల్లా అతి చిన్న దేశం, తాత్కాలిక హోదా పొందిన అతి చిన్న దేశం సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. సో ఇది ప్రత్యేకత, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ ఇది. సో ఇప్పుడు చూడండి, మీకు ఒక మ్యాప్ చూపిస్తాను నేను. సో ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితిలో అనేక దేశాలు తాత్కాలిక దేశాలుగా చేరినాయి. సో ఇప్పుడు చూడండి, సో జపాన్ ఇప్పటిదాకా 11 సార్లు తాత్కాలిక దేశంగా చేరింది. తాత్కాలిక హోదా పొందిన దేశాలలో అత్యధిక సార్లు ఆ హోదా పొందిన దేశం ఏంటంటే ఇదే, జపాన్. ఆ తర్వాత బ్రెజిల్కు 10 సార్లు అవకాశం వచ్చింది, ఒక్కొక్కసారి 2 ఇయర్స్ 10 సార్లు అవకాశం వచ్చింది. ఆ తర్వాత థర్డ్ అర్జెంటీనా. ఆ తర్వాత ఇండియా 8 సార్లు, అర్జెంటీనా 9 సార్లు, ఇండియా 8 సార్లు. అంటే అత్యధిక సార్లు తాత్కాలిక హోదా పొందిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ జపాన్ 11 టైమ్స్, బ్రెజిల్ 10 టైమ్స్, అర్జెంటీనా 9 టైమ్స్, సో ఇండియా 8 టైమ్స్. ఇక మన తర్వాత పాకిస్తాన్, కాంబోడియా, ఇటలీ ఇవన్నీ 7 టైమ్స్ తాత్కాలిక హోదా పొందినవన్నమాట. ఓకేనా? సరే, సో మరి ఇప్పుడు కొత్తగా ఏ దేశాలు వచ్చినాయి? సో ఎవ్రీ ఇయర్ జనవరి 1 నాడు కొత్త దేశాలు వస్తాయన్నాం కదా. సో 2021 జనవరి 1 నాడు కూడా కొత్తగా 5 దేశాలు వచ్చినాయి. ఏంటో చూడండి. సో ఇండియా, ఆ తర్వాత ఐర్లాండ్, ఆ తర్వాత కెన్యా, ఆ తర్వాత మెక్సికో, ఆ తర్వాత నార్వే. సో మొత్తం మీకు బోర్డు మీద 5 కంట్రీస్ కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి వెయిట్ చేయండి మీరు. సో ఆ 5 కంట్రీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ టైం 4 సెలెక్ట్ అయినాయి. కెన్యాకు జిబౌటి దేశానికి సో పోటీ పడింది. దానిలో కెన్యా సెకండ్ రౌండ్లో గెలిచి ఇక్కడికి వచ్చింది. 5 దేశాలు: ఇండియా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, 5. ఇప్పుడు ఇవన్నీ 2021 జనవరి 1 నాడు వచ్చినాయి. ఎప్పటిదాకా ఉంటాయి? 2 ఇయర్స్. అంటే 22, 23 అని చెప్పొద్దు. 2021 నుంచి 2022 డిసెంబర్ 31 దాకా ఉంటాయి. 21 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 22 జనవరి 1 నుంచి డిసెంబర్ 31. అంటే 2021-22 దాకా ఉంటాయి. 21 జనవరి 1 నుంచి 22 డిసెంబర్ 31 దాకా ఉంటాయి. సో భారత్ ఇప్పటిదాకా 8 సార్లు తాత్కాలిక హోదా పొందింది అన్నాం. ఇక్కడ మనం అదేగా చదువుకుంది. భారత్ ఇప్పటిదాకా 8 సార్లు తాత్కాలిక హోదా పొందింది. సో ఎప్పుడెప్పుడు పొందింది చూద్దాం. సో 8 సార్లు ఏంటో చూద్దాం. 1950-51 ఈ 2 ఇయర్స్, 67-68, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి 72-73, నెక్స్ట్ 77-78, నెక్స్ట్ 84-85, నెక్స్ట్ 91-92, నెక్స్ట్ 2011-2012,
నెక్స్ట్ 2021-2023. సో 1 2 3 4 5 6 7 8 ప్రజెంట్ 8వ కంటిన్యూ అవుతుంది. గతంలో 7 సార్లు అవకాశం పొందింది. సో 50-51, 67-68, 72-73, 77-78, 84-85, 91-92, 2011-12, 21-23. సో ఇది భారత్ స్టేటస్. సో ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వస్తే మొత్తం యుఎన్ఓలో 6 విభాగాలు ఉంటాయన్నాం కదా. సో దానిలో ఆర్థిక సామాజిక మండలి, సో ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అంటాం, ఎకోసాక్, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. మీరు ఇప్పటిదాకా భద్రతా మండలి గురించి నేర్చుకున్నారు కదా, సో ఇప్పుడు మీరు ఆర్థిక సామాజిక మండలి గురించి నేర్చుకుంటారు. సో దీన్ని ఎకోసాక్, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని పిలుస్తూ ఉంటారు. చూడండి, భద్రతా మండలిలో 5+10 దేశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చదువుకున్నారు. ఇక్కడ 54 దేశాలు ఉన్నాయి. ఇక్కడ 5 దేశాలు శాశ్వత దేశాలు, మిగతా 10 దేశాలు ఏంటి? తాత్కాలిక దేశాలు. ఇక్కడ 54 దేశాలు అన్ని తాత్కాలిక దేశాలు. ఇక్కడ 10 దేశాలు ఉన్నాయి. పదవీ కాలం 2 years. ఇక్కడ పదవీ కాలం ఎంత అంటే 3 years. ఇక్కడ 10 దేశాలు 2 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 5 బయటకు పోతాయి, 5 లోపలికి వస్తాయి. ఇక్కడ 54 దేశాలు 3 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 18 దేశాలు బయటకు పోతాయి, 18 దేశాలు లోపలికి వస్తాయి. ఇక్కడ ఫస్ట్ పోయిన 5 1 సంవత్సరానికి పోయినాయి, తర్వాత ప్రతి సంవత్సరం 5 పోతాయి, కానీ 2 years అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పోయిన 18 1 సంవత్సరానికి, సెకండ్ పోయిన 18 2 సంవత్సరాలకు, ఇక థర్డ్ నుంచి ప్రతి సంవత్సరం 18 పోతాయి, కానీ 3 సంవత్సరాలు అవుతుంది అప్పటికే. సో ఎందుకంటే ఇప్పుడు చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. సో ఇది దీనిలో భారత్ ప్రజెంట్ మెంబర్గా ఉంది. దీనిలో మెంబర్గా మొన్ననే కంప్లీట్ అయిపోయింది. సో 2012లో మెంబర్కి ఎంపికైంది. 3 years కదా, 12, 13, 15 డిసెంబర్ క్లోజ్. సో 12 జనవరి 1, 12, 13, 14. సో 12, 13, 14 క్లోజ్. 12 జనవరి 1 నుంచి 14 డిసెంబర్ 31 దాకా. మళ్ళీ 15లో ఎన్నికైంది. 15, 16, 17 డిసెంబర్ 31 క్లోజ్. మళ్ళీ 18లో ఎంపికైంది. 18, 19, 20 డిసెంబర్ 31 క్లోజ్. ఇప్పుడు భారత్ మెంబర్షిప్ లేదు. సో ఇక్కడ వరుసగా ఎన్నిసార్లు ఎన్నుకోబడవచ్చు? ఇక్కడ వరుసగా 2 సార్లు ఎన్నుకోబడరాదు. ఇప్పుడు 2021లో ఇండియా వచ్చింది, 22 డిసెంబర్ 31 నాడు అయిపోతుంది. మళ్ళీ తెల్లవారే రావద్దు, కనీసం 1 year అని గ్యాప్ ఉండాలి. సో అది దీనికి తేడా. ఇక భద్రతా మండలి అధ్యక్ష పదవికి ప్రతి దేశం ఒక్కొక్క నెల అధ్యక్షత వహిస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. సో ఇండియా కూడా అధ్యక్షత వహించింది. సో నెక్స్ట్ యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఐక్యరాజ్యసమితి 6 విభాగాల ప్రస్తుతం పనిచేయడం లేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడ్డ కొత్తలో అనేక దేశాలు ఆకలి చావులతో సతమతమవుతున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం చేయడం అనే లక్ష్యంతో ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఆకలి చావులు లేవు, ఉన్నా దానికోసం వేరే సంస్థలు ఉన్నాయి. యుద్ధం కంప్లీట్ అయ్యి కూడా 70 సంవత్సరాలు అయింది. యుద్ధం తాలూకు నష్టాలు ఎప్పుడో పూర్తయిపోయినాయి, కాబట్టి ఇది పనిచేయడం లేదు. ఇక ఆ తర్వాత 5వది, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అన్నాం, అంతర్జాతీయ న్యాయస్థానం. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్లోని ద హేగ్ అనే నగరంలో ఉంది. యాక్చువల్గా నెదర్లాండ్ రాజధాని ఏంటంటే ఆమ్స్టర్డామ్, కాకపోతే అది ప్రధాన కార్యాలయం మాత్రం ద హేగ్ అనే నగరంలో ఉంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, దీనిలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. సో జడ్జెస్ దీనిలో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళ పదవీ కాలం 15 మంది న్యాయమూర్తులు మెంబర్స్గా ఉంటారు. సో ఈ 15 మంది న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు. ఈ 15 మంది న్యాయమూర్తులు కలిసి తమలో ఒకరిని ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు. అంటే ఇక న్యాయమూర్తుల పదవీ కాలం 1+14. సో న్యాయమూర్తుల సంఖ్య 1+14 అన్నమాట. ఒకరు ప్రధాన న్యాయమూర్తి అండ్ మిగతా వాళ్ళందరూ న్యాయమూర్తులు.
సో భారత్ నుంచి ఎవరైనా దీనిలో పనిచేశారా? అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన ఫస్ట్ పర్సన్ బిఎన్ రావు, బెనగల నరసింగరావు. ఇతను భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుడిగా పనిచేశాడు, బట్ మెంబర్ కాదు. సో ఇతను జడ్జిగా పనిచేశాడు. ఇక రెండోది నాగేంద్ర సింగ్. నాగేంద్ర సింగ్ భారత ఎన్నికల కమిషనర్గా ఉంటూ ఆ పదవికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యాడు. భారత ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పటిదాకా ఇద్దరు 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా. ఒకరు నాగేంద్ర సింగ్, రెండు అశోక్ లావాసా. నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి అయ్యాడు, తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అశోక్ లావాసా రీసెంట్గా ఫిలిప్పైన్స్లోని మనీనాలో గల అంతర్జాతీయ మనకి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడికి ఎన్నికవడం జరిగింది. సో మూడోది వచ్చేసి మనకి ఆర్ఎస్ పాఠక్, ఇరాక్ సమరూకాహార కుంభకోణంపై విచారణ కమిటీ చైర్మన్ కూడా పనిచేశాడు. 4 దల్వీర్ భండారి. సో ఈ దల్వీర్ భండారి ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఏంటి జడ్జిగా, ఆర్ఎస్ పాఠక్ కూడా జడ్జిగానే, ఒక నాగేంద్ర సింగే ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. సో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు బిఎన్ రావు, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక భారతీయుడు, ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసిన మొదటి భారతీయుడు ఎవరంటే నాగేంద్ర సింగ్. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యక్తి, రెండోసారి న్యాయమూర్తికి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరంటే దల్వీర్ భండారి. సో ఇది రకరకాల దేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. రీసెంట్గా దక్షిణ చైనా సముద్ర వివాదంలో తీర్పు ఇచ్చింది. ఇక్కడ దక్షిణ చైనా సముద్రం అనేది 2 దేశాల మధ్య వివాదం. సో ఎవరి మధ్య అంటే చైనా మధ్య అండ్ ఫిలిప్పైన్స్ మధ్య, చైనా ఫిలిప్పైన్స్ మధ్య వివాదం. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఫిలిప్పైన్స్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది, బట్ చైనా దాన్ని పాటించట్లేదు. అండ్ ఇటీవల ఇరాన్ నుండి అక్రమంగా పాకిస్తాన్ తీసుకెళ్ళి కుల్భూషణ్ జాదవ్ అనే భారత మాజీ న్యాయ అధికారికి వాళ్ళు ఉరిశిక్ష ప్రకటించారు. సో దాన్ని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆ కేసును హరీష్ సాల్వే అనే వ్యక్తి వాదించాడు. కుల్భూషణ్ జాదవ్ పైన వేసిన ఉరిశిక్షను ఈ అంతర్జాతీయ న్యాయస్థానం రద్దు చేసింది, బట్ పాకిస్తాన్ మళ్ళీ దాన్ని రీఅపీల్ చేసింది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. అదే కుల్భూషణ్ జాదవ్ వివాదం. సో ఇలాంటి వివాదాలు పరిష్కరిస్తూ ఉంటుంది. ఇక సెకండ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంతర్జాతీయ మనకు ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 విభాగాలు ఉంటాయన్నాం కదా. 6వ విభాగమే సెక్రటేరియట్. 6 విభాగాలలో మొదటి విభాగం సాధారణ సభ. ఐక్యరాజ్య సమితి ప్రతి నిర్ణయాన్ని వాళ్ళే తీసుకుంటారు. దాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే వీళ్ళు అమలు చేస్తారు. ప్రతి నిర్ణయాన్ని సాధారణ సభ తీసుకుంటుంది కాబట్టి యుఎన్ఓ కార్యనిర్వాహక విభాగం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ సాధారణ సభ, దీన్ని వారు అమలు చేస్తున్నారు కాబట్టి దీన్నే యుఎన్ఓ పరిపాలనా విభాగం అని పిలుస్తాం. దీన్ని అమలు చేస్తున్నారు కాబట్టి యుఎన్ఓ పరిపాలనా విభాగం అంటాం. ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ. సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ సెక్రటేరియట్, పరిపాలనా విభాగం. ఓకేనా? సో ఇది ఎందుకు వీళ్ళే పరిపాలన విభాగం అంటాం? ఐక్యరాజ్య సమితి హెడ్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ జనరల్ దీనిలోనే ఉంటాడు. అనే పదవీ కాలం వచ్చేసి 5 years. ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్గా 9 మంది పనిచేస్తే, 9 మంది పనిచేస్తే, సో ఇప్పుడు 9 మంది ఉన్నారు. సో దానిలో 8 మంది పనిచేశారు, ఇప్పుడు ఒకరు పనిచేస్తున్నారు. ఎవరో చూద్దాం. ఫస్ట్ సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలీ, ఈయన నార్వే వాడు. సో 1948 నుంచి 52 దాకా పనిచేయడం జరిగింది. ఓకేనా? 1948 నుంచి 52 దాకా పనిచేశాడు. ఇక రెండోది డాగ్ హమ్మర్షీల్డ్. సో డాగ్ హమ్మర్షీల్డ్ అనే వ్యక్తి స్వీడన్ వాడు. సో నార్వే, స్వీడన్ రెండు కూడా యూరప్ దేశాలే. ఈయన 1953 నుంచి 61 దాకా పనిచేశాడు. అన్ఫార్చునేట్లీ 1961లో విమాన ప్రమాదంలో మరణించాడు. యుఎన్ఓ మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలీ అయితే, పదవులు ఉండగా మరణించిన మొదటి సెక్రటరీ జనరల్, ఏకైక సెక్రటరీ జనరల్ అంటే హమ్మర్షీల్డ్, స్వీడన్. ఇక యుఎన్ఓ 3వ సెక్రటరీ జనరల్ యుతాంట్, ఈయన మయన్మార్ వాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నార్వే స్వీడన్ దేశం, మయన్మార్, సో నార్వే యూరప్ ఖండం,
స్వీడన్ యూరప్ ఖండం. సో మయన్మార్ ఆసియా ఖండం. యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి నార్వే. పదవిలో ఉండగా మరణించిన ఏకైక సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్ షీల్డ్ స్వీడన్. సో ఆసియా ఖండం నుంచి మొదటి సెక్రటరీ జనరల్ యుతాంట్ మయన్మార్. యుఎన్ఓ లైబ్రరీకి ఇతని పేరే పెట్టారు. ఇతను 1961 నుంచి 71 దాకా పనిచేశాడు. ఓకేనా. ఆ తర్వాత సో యుఎన్ఓకు 4వ సెక్రటరీ జనరల్గా 1972 నుంచి 81 దాకా కుర్దు వాల్దీమ్ అనే వ్యక్తి పనిచేశాడు. కుర్దు వాల్దీమ్ ఎవరంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా. సో ఆ దేశం చెందిన వ్యక్తి. ఇక ఆ తర్వాత ముఖ్యమైన వ్యక్తి సో 5వ సెక్రటరీ జనరల్ ఎవరంటే జేవియర్ పెరెజ్ డిక్యులర్. ఈయన 1982 నుంచి 91 దాకా పనిచేశాడు. ఆ తర్వాత 2000 డిసెంబర్ నుంచి 2001 జూలై దాకా పెరు దేశ ప్రధానమంత్రిగా పనిచేశాడు. పెరు దేశం ఇతను. ఈయన వెరీ రీసెంట్గా 2020 మార్చ్ 4న కరోనాతో చనిపోయాడు 100 సంవత్సరాల వయసులో. ఇతను యుఎన్ఓకు 2 సార్లు సెక్రటరీ జనరల్, పెరు దేశానికి ప్రధాని అండ్ స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు రాయబారిగా పనిచేశాడు. ఇప్పుడు భారత్ నుంచి అనేక దేశాల్లో రాయబారులు ఉంటారు కదా, అలా పెరు దేశం నుంచి స్విట్జర్లాండ్ అండ్ స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు రాయబారి అండ్ తర్వాత ఆ దేశానికి ప్రధాని సో అండ్ సెక్రటరీ జనరల్ పనిచేశాడు. వెరీ రీసెంట్గా చనిపోయాడు. ఆ తర్వాత బోత్రోస్ గలీ ఈజిప్ట్. ఇతను ఒకసారి మాత్రమే పనిచేశాడు. ఇప్పటిదాకా ఉన్న యుఎన్ఓ ప్రతి సెక్రటరీ జనరల్ 2 సార్లు పనిచేశాడు. ఈవెన్ పదవిలో ఉండగా మరణించిన డాగ్ హమ్మర్ షీల్డ్ కూడా 2వసారి పదవిలో ఉన్నప్పుడు చనిపోయాడు. కానీ ఇతను ఒకసారి పనిచేశాడు. కోఫీ అన్నన్ ఇతనికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆఫ్రికాలోని ఘనా దేశస్థుడు. సో ఇతను 97 నుంచి 2006 దాకా పనిచేశాడు. ఆ తర్వాత బాన్ కీ మూన్ సౌత్ కొరియా 2007 నుంచి 2016 దాకా పనిచేశాడు. 2007 నుంచి 16 దాకా. సో ఇతని పైన పోటీకి దిగిన భారతీయుడు శశి థరూర్. సో మాది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ప్రస్తుతం మనకి కేరళలోని తిరువనంతపురం నుంచి లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ అతని అప్లికేషన్ అమెరికా వీటో చేసింది. సో వీటో అంటే తెలుసు కదా, అబ్సల్యూట్లీ రిజెక్టెడ్. దాంతో బాన్ కీ మూన్ ఏకగ్రీవం ఎంపికయ్యాడు. ఇప్పటిదాకా ఆసియా ఖండం నుంచి ఇద్దరే పనిచేశారు. ఫస్ట్ యుతాంట్ సో మయన్మార్, తర్వాత బాన్ కీ మూన్ దక్షిణ కొరియా. సో ఇక ప్రజెంట్ పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఆంటోనియో గుటెర్రస్. సో ఆంటోనియో గుటెర్రస్ పోర్చుగల్ మాజీ ప్రధాని. సో ఇతను మనకి 2017 జనవరి 1 నుంచి పనిచేస్తున్నాడు. సో అన్నీ సక్రమంగా పూర్తయితే 17, 18, 20, 21, 22 డిసెంబర్ 31 దాకా పనిచేస్తాడు. 17, 18, 19, 20 సో 21 డిసెంబర్ 31 దాకా పనిచేస్తాడు. 5 years. సో ఇప్పుడైతే 2017 జనవరి గురించి కొనసాగుతున్నాడు. ఇతను మనకి పోర్చుగల్ మాజీ ప్రధాని. సో దీన్ని 3 రకాలుగా ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఫస్ట్ వన్ 2017 ఏపీ గ్రూప్ 2. 2017 ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ. దానిలో ఏమన్నాడంటే సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? సో ఈయన జనవరిలో వచ్చాడు, ఎగ్జామ్ మార్చిలో జరిగింది కాబట్టి కరెంట్ అఫైర్స్ కింద అడిగాడు. ఆ తర్వాత 2017 తెలంగాణ సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎగ్జామ్. యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ అని పేరు అడగలేదు. ఒక దేశ మాజీ ప్రధాని, ఒక దేశ తిరుగుబాటు నేత అలా అడిగాడు. సో ఆ తర్వాత ఇంకో ఎగ్జామ్లో యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పదవీ కాలం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2016 జనవరి 1, 17 జనవరి 1, 17 జూలై 1 ఇలా అడిగాడు. సో 2017 జనవరి 1 స్టార్ట్ అయింది. సో ఇది ఓన్లీ ఐక్యరాజ్య సమితి నిర్మాణం మాత్రమే. సో నేను చెప్పిన దానిలో చాలా కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. ఇదంతా ఫాలో కండి అండ్ వేరే గ్రూప్స్లలో షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి యుఎన్ఓ అనుబంధ సంస్థలు చెప్తాను, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తాను. మీకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం సో జనవరి లాస్ట్ వరకు కంపల్సరీ మీకు ఇయర్ రౌండ్ కంప్లీట్ చేస్తాను. సో ఇయర్ రౌండ్ మొత్తం కలిసి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాం. ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. సో మళ్ళీ మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో ఎటువంటి ఛార్జ్ లేకుండా సో వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ యూట్యూబ్లో ఉంటాయి, మీరు ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి దాన్ని వీడియోస్ అనే కాలంలో సెర్చ్ చేసి ఓల్డ్ వీడియోస్ వస్తాయి. సో దాన్ని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.